వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకుంటే మీరు ఇంతకుముందు అన్నట్టు మొత్తం దేశమంతా కుల రాజకీయాలు మత రాజకీయాలు జరుగుతున్నాయి అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఇందులో కూడా ఫెయిల్యూర్ అయింది. వైఎస్ఆర్సీపీ అంటే ఒక మైనారిటీలు ప్లస్ రెడ్లు పార్టీ మాత్రమే అని చెప్పి అనే పేరు రావడము, మిగతా కులాలందరినీ సమీకరించుకొని ముందుకు తీసుకుపోవడం కూడా ఫెయిల్యూర్ అని చెప్పి అంటున్నారు సార్. అది నేనైతే దాన్ని యాక్చువల్లీ ఒప్పుకోను, వాస్తవంగా కూడా ఒప్పుకోను. ఎందుకంటే మీరు ఈవెన్ 175 సీట్స్ మీరు మొన్న ఇచ్చినటువంటి ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లను చూడండి, ఎక్కువ మంది బీసీలకు ఇచ్చిండేది కానీ ఎక్కువ మంది మైనారిటీలకు ఇచ్చింది కానీ ఎక్కువ కానీ ఎస్సీలకు ఇచ్చిండేది కానీ వైఎస్ఆర్ ఎక్కువ ఇచ్చింది. ఓకే, అంటే ఆ వైఎస్ఆర్ ఇచ్చిన వాళ్ళలో కొంతమంది రెడ్లకు ఎక్కువ ఇచ్చిండొచ్చు కానీ ఓసీల్లో. బట్ ఓవరాల్గా ఎత్తుకుంటే కన్నా నీకు బీసీలకు పెద్దపీట ఇచ్చింది వాస్తవంగా కూడా ఇదే. ఇంకా ఎంపీలు అయితే కన్నా చాలా ఎక్కువ ఇచ్చారు, వాళ్ళకంటే 3 సీట్లు ఎక్కువ ఇచ్చారు బీసీలకి. ఎమ్మెల్యేలు కూడా ఆల్మోస్ట్ నీకు 7 సీట్స్ ఎక్కువ ఇచ్చారు. మైనారిటీలు బీసీలు ఇట్లా వెనుకబడిన వేరే తరగతులు అన్నీ కలిపితే కన్నా ఆ విధంగా నీకు ఎత్తుకుంటే ఇంకా ఇట్లా ఓసీబీసీ ఎస్సీ ఇట్లా ఆ రేషియోలు ఎత్తుకుంటే కన్నా వైఎస్ఆర్ ఎక్కువ ఇచ్చింది. కాకపోతే ఏమైందంటే ఇక్కడ దీంట్లో మైనారిటీలకు పేరు కనపడుతుంది, రెడ్లకు పేరు కనపడుతుంది ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ దీంట్లో ఉన్న వీళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారనే అభిప్రాయం ఉంటుంది. ఇంకోటి ఈ రీజనల్ పార్టీస్ కదా, వాళ్ళు జనరల్గా ఎట్లుంటుందంటే ఎన్ని రీజనల్ పార్టీల్లో ఒక కొంచెము అంటే కొన్ని యాక్టివిటీస్ని చేయడానికి తన ట్రస్టెడ్ పర్సన్తోనే చేపిస్తారు. ఎఫిషియన్సీనా అది ఇది కాదు, ట్రస్ట్ అనేది వాళ్ళకు ముఖ్యము. లేకపోతే కన్నా మనల్ని ముంచుతాడు వాడు, మనల్కి ఇబ్బంది పెడతాడు, లేకపోతే మన లీక్ అవుతుంది అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ ట్రస్టెడ్ పీపుల్ తన బంధువుల్లోనో తెలిసిన వాళ్ళలోనో వీళ్ళలోనే ఉంటుంది. కాబట్టి జనరల్గా జరిగే కార్యక్రమం అది. ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే కన్నా ఈ పార్టీలు ఏంటంటే రీజనల్ పార్టీల్లో ఇమీడియట్గా గ్రూపులు పెట్టి మళ్ళీ పార్టీ విడిపోవడాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఫ్యూచర్లో. అన్నీ అవాయిడ్ చేయాలంటే ఇప్పటి నుంచి కొద్దిగా ఆర్గనైజేషన్లో ట్రస్ట్ ఉండే పర్సన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎఫిషియన్సీ కంటే ట్రస్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సరే, ఇంకా జగన్ గారి మావిగన్ మీద మీ అభిప్రాయము, లాస్ట్ 5 ఏళ్లలో ఆ మావిగన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు అంటే ఏం చెప్తారు? అంటే మీరు అంటే చూడు దాంట్లోనే ఉంది ఆన్సర్. యాక్చువల్లీ మావిగన్ అనేది ఎక్సలెంట్ ఆలోచన. అది అప్పట్లో కొంచెం స్ట్రైక్ కాలేదు పాపం ఆయనకి, కానీ బట్ అల్టిమేట్ నిర్ణయమే అది. కాకపోతే పేరు ఏదైనా కానీ ఆ ఎకనామికల్ క్యారిడరు మచిలీపట్నం టు విజయవాడ ఇట్స్ బ్యూటిఫుల్గా నీకు డెవలప్ అయ్యే కారిడార్ అది. నీకు ఏ దానికైనా కూడా నీవు ఏ ప్రాంతమైనా డెవలప్ కావాలంటే ఫస్ట్ నీకు అన్నిటికంటే కన్నా లాజిస్టిక్ నీకు ఉండాలా, లాజిస్టిక్ హైవేలో ఉండాలా, దానికి కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉండాలా. ఇవన్నీ దాంతో సాధ్యం. ఇవి ఏవీ లేవు దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఒక ఎకరాలో నువ్వు ఒక 1 lakh square feet కట్టాలంటే ఆడ కట్టాలనే దానికంటే ఇక్కడ డబల్ కంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ కాస్ట్ 11,500 రూపీస్ ఆవరేజ్ అయిందండి అమరావతిలో. మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, మేము 3,000 రూపాయలు కడుతున్నాం స్క్వేర్ ఫీట్. మాకంటే బాగా కట్టరు కదా వాళ్ళు. మాకు 3,000 అయ్యేది వాళ్ళు 11,000 ఎందుకు అవుతుందో వాళ్ళే చెప్పాలా. ఆయన ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఎంపీ మినిస్టర్ల బంగ్లాలు, హైకోర్టు జడ్జిల బంగ్లాలు అట్లన్నిటికీ ఈవెన్ రేపు చేయబోయేటువంటి సచివాలయానికి కానీ అసెంబ్లీకి కానీ అన్నిటికీ కూడా అంత మాత్రం లేదు సార్. 11,150 ఎస్టిమేషన్ అన్న. ఎక్కడండి మేము స్క్వేర్ ఫీట్ మామూలు అంత ల్యాండ్తో సహా 8,000 9,000 అమ్ముతున్నాం. హై రైజ్ బిల్డింగ్స్ విత్ ఆల్ అమ్యూనిటీస్. మళ్ళీ బెంగళూరులో కంటే కాస్ట్లీ ఏం కాదు కదా ల్యాండ్ ఆడ మేము చేసే ఏరియాలో. అది దట్ ఈజ్ ఆల్. అది డెఫినెట్గా అంత కరప్షన్ దాంట్లో అన్నీ ఇమిడి ఉన్నాయి సార్. గత వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులకి కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోయింది అని, కానీ టీడీపీ జనసేన బీజేపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దావోస్ నుంచి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఆ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ ఇంకోటి కానీ అంటున్నారు.
సో ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటరే కాకుండా ఇంకా వేరే కంపెనీలు కూడా వచ్చినట్టుగా ఎంఓయూస్ అయినట్టుగా చెప్తున్నారు సార్. సో మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కు దీనికి ఎందుకు అంత తేడా? వీళ్ళు తేవడానికి కారణం ఏమి, వాళ్ళు తేలేకపోవడానికి కారణం డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కంటే ముందు అదానీ డేటా సెంటర్నే వాళ్ళు అదానీ డేటా సెంటర్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఎంఓఈ అయింది. అసలు వాళ్ళు అదానీ కంపెనీల వాళ్ళు కూడా అసలు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో దాన్ని మేము ఇట్లా డిక్లేర్ కూడా చేశారు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా దాన్ని అదానీ సెంటర్ను బేస్ చేసుకొని గూగుల్ సెంటర్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళతో టైప్తో లైసెన్స్తోనే చేస్తున్నారు. కాదు నేను చెప్పేది, అంటే డేటా సెంటర్లోనే ఉండదు. ఇంకోటి ఏంటంటే కన్నా సార్, యాక్చువల్లీ కానీ మీరు కానీ డేటా సెంటర్స్ తీసుకుంటే కన్నా డేటా సెంటర్స్ వల్ల నీకు మనకు ఇప్పుడుగా జాబ్స్ అయితే రావు. నువ్వు సర్వీస్ సెంటర్స్ మామూలు దాన్ని బేస్ చేసుకొని చేసేటువంటి సర్వీస్ సెంటర్స్తోనే వస్తుంది ఇది. గూగుల్ సెంటర్ వచ్చి ఇప్పుడు మనము ఎట్లుంటుందంటే మీకు ఈ రేపు పొద్దున్నే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెంటర్ ఉందనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెంటర్ చేసే శ్రీశైలంలో నుంచి నీకేం జాబ్స్ రావాడా? దాన్ని ఉపయోగించుకునేటువంటి ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని నువ్వు 1000 కిలోవాట్స్ ఉపయోగించుకొని ఏదైనా ఫ్యాక్టరీ పెడితే 7 వస్తాయి జాబ్స్. అంతేగాని ఆడ డేటా సెంటర్ పెట్టుకొని మనం ప్రపంచవ్యాప్తంగా మనము మన యొక్క సర్వీసెస్ని అక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తాం అంతే. అది సర్వీస్ ప్రొవైడర్స్ మళ్ళీ వేరే ఉంటారు. అక్కడి నుంచి నీకు యూ వోంట్ గెట్ ఇది. అదేమో పెద్ద అచీవబుల్ ఇదే కాదు. బట్ వేరే సెంటర్లో మీకు డేటా బేస్ తీసుకుంటే కన్నా నీకు నిరుద్యోగము ఈ గత 3 ఏళ్లలో పెరిగిందని ఇచ్చారు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డేటా ప్రకారమే నీకు ఆంధ్రప్రదేశ్లో ఈ పొద్దు నిరుద్యోగ రేట్ వచ్చి 8.4, 8.2% దాకా పెరిగింది అని ఇచ్చారు. అది నీకు నేషనల్ యావరేజ్ కంటే నేషనల్ యావరేజ్ వచ్చి 7.4 ఉండేది కంటే కూడా ఇది 8.2, 8.5 అట్లా ఎక్కువ ఉంది. అంటే నీకు దానివల్ల నేను అభివృద్ధి నీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఆంధ్రాలో డెవలప్ అవుతున్నాయా లేదనేది వాళ్ళే ఆలోచించుకోవాలా. ఇంకా నీకు దాన్ని బట్టి మేమేదో సాధించాం అంటే ఇది కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి ప్రాపగాండా. ఏదో చేసేసాము అది దీని అది దాంట్లో ఆయన మళ్ళీ అక్కడ కూడా ఆడ కూడా ఫెయిల్ అయ్యి జగన్ సార్. ఏమంటే మనం చెప్పింది చేసింది సాధించింది చెప్పుకోలేకపోయాడు, సరిగా చేయలేకపోయాడు. సరేలే ఈ పొద్దు మనం పెట్టాము, అది రేపొద్దున ఇంప్లిమెంట్ అయిన తర్వాత కదా మళ్ళీ జాబ్స్ వచ్చిన తర్వాత చెప్పుకుందాంలే అనుకున్నాడు. ఈయన అది స్టార్ట్ చేసి దాన్ని ఏదైనా ఆలోచన చేస్తేనే ప్రచారంలో పెడతాడు. మళ్ళీ దానికి ఒక ఓపెనింగ్ డేట్ అని పెట్టిందన్న ప్రచారం పెడతాడు. మళ్ళీ శంకుస్థాపన చేసిన పొద్దు ప్రచారంలో పెడతాడు. అది మళ్ళీ దాన్ని ఒక స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం బిల్డింగ్ అట్లా వస్తుంది, మళ్ళీ ఒక ప్రచారం పెడతాడు. అంటే ఒక 5-6 స్టేజ్లో ప్రచారం పెట్టడం వల్ల ఆ విధంగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడాది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పిన మాట ఏంటి సార్? ఏమని చెప్పి కన్విన్స్ చేశారు? ఫస్ట్ 19లోనే నాట్ ఎట్ ఆల్ కన్విన్స్డ్, వెరీ హర్టెడ్. బట్ 24లో కూడా అంత ఇంత హోప్ ఉంటుంది మళ్ళీ ఇస్తారని. అప్పుడు కూడా ఇవ్వకుండా 2 టర్మ్స్ ఇవ్వకుండా మీ దగ్గర మళ్ళీ మీరు ఎట్లా అంతే 24లో ఓడిపోయిన అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆయన ఫీల్డ్లోకి దిగి కార్యక్రమాల్లో పాల్గొనడము, పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీతో దగ్గరగా ఉండడము అన్నీ మేమైతే చూస్తూ ఉన్నాం అనమాట. మళ్ళీ మీకు 29లో కనుక డిసప్పాయింట్ అయితే సో దట్ విల్ బి యువర్ లాస్ట్ అటెంప్ట్ అని అంటున్నారా? ఇప్పుడైతే మీరు బాగా హట్ అయ్యారు, అప్పుడు టీడీపీ నుంచి మీకు పిలుపు వచ్చిందని, టీడీపీలోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరిగింది. సో మీరు మరి ఎందుకు పోలేదు? కానీ మధ్యలో ఎప్పుడైనా ఒక్కసారి అనిపించిందా సార్ వెళ్ళిపోయింటే అయిపోయిండే అధికారం పార్టీలోకి అని? అంటే ఇప్పుడన్నా ఇప్పుడు కూడా మీరు వైఎస్ఆర్సీపీ ట్రూ సోల్జర్ అని అనుకోవచ్చా? ట్రూ సోల్జర్ కాదు నేను, అదే నా బాధ అంతా కూడా.
కానీ మెయిన్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారితో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్ళ మాట మీరు వినకుండా ఐ మీన్ వాళ్ళ మాటలు వినకపోవడము కానీ డామినేషన్ తట్టుకోలేకపోవడం కానీ మెయిన్ అదే కారణం వల్ల మీకు టికెట్ రాలేదు అని అంటారు సార్. మరి అది ఎంతవరకు నిజం? 29 లో హోప్ ఉందా సార్ మళ్ళీ 29 సార్? ఏ బేసిస్ మీద వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు సార్ టికెట్? ఏం కాదు నాకు కూడా